హోలీ అంటే మనకు గుర్తుకొచ్చేది రంగుల సంబరం. ఆధ్యాత్మిక దృష్టిలో హోలీ అంటే అగ్నితో శుద్ధి, చెడును దహనం చేసి మంచిని ఆహ్వానించడమనే గొప్ప భావం. పిల్లల నవ్వులు, పెద్దల ఆనందం, ఫాల్గుణ మాసపు పౌర్ణమి రాత్రి సుగంధ గాలులు వీచే ఆ పవిత్ర వసంతకాలంలో ఆకాశం నిండా వెన్నెల పరుచుకుని ప్రకృతి అంతా ఒక పవిత్రమైన నిశ్శబ్దంలో భూమిపై భక్తి, ఆనందం, ప్రేమ, క్షమ మరియు ధర్మం ఒక్కటిగా కలిసిపోయే మహోత్సవమే హోలీ. ప్రతి హృదయంలో రంగుల హర్షం. హోలీ పండుగ కేవలం ఒక ఉత్సవంగా కాకుండా దైవ ప్రేమకు, లీలా మాధుర్యానికి మరియు ఆత్మ పరమాత్మల మధ్య ఉన్న అనురాగానికి ప్రతీకగా వెలుగుతుంది. ఇదే మన హోలీ పండుగ ప్రత్యేకత. భక్త ప్రహ్లాదుని అచంచల భగవద్భక్తి, హోలికా దహనం ద్వారా అధర్మంపై ధర్మం సాధించిన విజయం, పరమశివుని కోసం కామదేవుడు చేసిన త్యాగం, వసంత ఋతువులో రాధాకృష్ణుల దివ్య ప్రేమలీలలు, ఇవన్నీ హోలీ పండుగకు ఆధ్యాత్మికమైన మహిమాన్వితాన్ని అందిస్తాయి. ఈ పండుగ మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది. మనలోని అహంకారం, ద్వేషం, అసూయ వంటి నెగటివ్ భావాలను అగ్నికి అర్పించి ప్రేమ, భక్తి, ఆనందం మరియు శాంతిని మన జీవితంలో ఆహ్వానించుకోవాలని. ఈ వీడియోలో హోలీకి సంబంధించిన మహత్తరమైన పురాణ గాథలను మాత్రమే కాకుండా ఈ పండుగ వెనుక దాగి ఉన్న లోతైన ఆధ్యాత్మిక తాత్పర్యాన్ని, జీవితం మార్చే దైవ సందేశాలను తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు ఆసక్తిగా చూడండి. ఎందుకంటే హోలీ అంటే రంగులతో ఆడుకోవడం మాత్రమే కాదు, అది మన హృదయాన్ని పవిత్రం చేసే భక్తి యజ్ఞం, చెడును దహనం చేసి మంచి మార్గంలో నడిపించే దైవానుగ్రహ క్షణం. ఈ పవిత్ర సందేశం మీ జీవితంలో కొత్త వెలుగు, కొత్త ఆనందం, కొత్త ఆరంభాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న వినతి. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకిలాంటి భక్తి, పురాణ, ఆధ్యాత్మిక విషయాలను అందించే ప్రయత్నం జరుగుతోంది. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ను ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది. ఇప్పటికే ఇందులో భాగమైన భక్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అభిమానం తెలియజేయడానికి లైక్ చేసి మీ భావాలను కామెంట్ రూపంలో పంచుకోండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ స్పందనను తెలియజేయండి. ఇప్పుడు హోలీకి సంబంధించిన ముఖ్యమైన పురాణ గాథలతో పాటు ఈ పండుగ వెనుక ఉన్న లోతైన తాత్పర్యం, ఆధ్యాత్మిక రహస్యాలు మరియు మన జీవితానికిచ్చే సందేశాన్ని తెలుసుకుందాం. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అనే అసుర రాజు ఉండేవాడు. అతడు అపారమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరాలు పొందాడు. ఆ వరాల గర్వంతో అతడు తనను తానే జగత్తుకు అధిపతిగా భావించాడు. దేవతలను, ధర్మాన్ని మరియు ముఖ్యంగా మహావిష్ణువును ద్వేషిస్తూ ప్రపంచంలో తనకే పూజలు జరగాలని ఆజ్ఞాపించాడు. అతని రాజ్యంలో భయం రాజ్యమేలింది. ఎవరైనా నారాయణ అని పలికినా వారికి శిక్ష తప్పలేదు. కాని అదే రాజ్యంలో ఒక చిన్న వెలుగు వెలిగింది. ఆ వెలుగు అతని స్వంత కుమారుడు ప్రహ్లాదుడు. చిన్నప్పటి నుంచే ప్రహ్లాదుడు మహావిష్ణువు పట్ల అపారమైన భక్తితో నిండిపోయాడు. అతని హృదయం ఎప్పుడూ ఓం నమో నారాయణాయ అనే మంత్రధ్వనితో నిండిపోయి ఉండేది. గురువులు అతనికి రాజపూజలు నేర్పినా, శక్తి గురించి చెప్పినా అతని మనసు మాత్రం విష్ణుని స్మరణలోనే ఉండేది. ఇది చూసిన హిరణ్యకశిపుడు కోపంతో ఉలిక్కిపడ్డాడు. తన ఆజ్ఞను అతిక్రమించి తన కొడుకు విష్ణు భక్తుడిగా మారడం అతని అహంకారానికి పెద్ద దెబ్బ అయింది. అతడు ప్రహ్లాదుడిని ప్రేమతో మారుస్తానని ప్రయత్నించాడు. భయపెట్టి మార్చాలని చూశాడు. కాని ప్రహ్లాదుడి భక్తి పర్వతంలా అచంచలంగా నిలిచింది. చివరికి అతడు ప్రహ్లాదుడిని శిక్షించాలనే నిర్ణయం తీసుకున్నాడు. విషసర్పాల మధ్య వేయించాడు. కాని సర్పాలు అతన్ని తాకలేదు. ఎత్తైన కొండపై నుండి తోశాడు. కాని గాలిదేవుడే అతన్ని మృదువుగా కాపాడింది. అడవిలో క్రూర జంతువుల మధ్య వదిలాడు. కాని అవి కూడా అతని చుట్టూ భక్తితో నిలిచినట్లుగా మారాయి. ఏనుగులతో తొక్కించాలని చూశాడు. కాని అవి కూడా అతన్ని హాని చేయలేదు. ప్రతిసారి ఒక అద్భుతం జరిగింది. ఎందుకంటే భక్తుడి వెనుక దేవుడు స్వయంగా నిలిచాడు. చివరికి
తన అహంకారం పరాకాష్ఠకు చేరుకున్న హిరణ్యకశిపుడు తన సోదరి హోలికను పిలిచాడు. హోలికకు అగ్నిలో కాలిపోని వరం ఉంది. ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలో కూర్చుంటే ప్రహ్లాదుడు కాలిపోతాడని, తాను రక్షితురాలిగా బయటపడతానని భావించింది. అగ్నికుండం వెలిగింది. మంటలు ఆకాశాన్ని తాకాయి. చుట్టూ భయం మలుమింది. కాని ప్రహ్లాదుడు మాత్రం ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నారాయణ అని జపిస్తూ కూర్చున్నాడు. శ్రీ మహావిష్ణువు తన దివ్యకృపతో ఒక అద్భుతం సృష్టించాడు. ఆయన సంకల్పమే గాలి అయి వీచింది. ఆ దివ్య వాయువుకు హోలిక ధరించిన అగ్నిరక్షక వస్త్రం ఒక్కసారిగా ఎగిరి భక్త ప్రహ్లాదుని మీద పడింది. అదే క్షణంలో దైవన్యాయం కార్యరూపం దాల్చింది. అగ్నిదేవుడు తన స్వరూపాన్ని ప్రదర్శిస్తూ అధర్మానికి ప్రతీకగా నిలిచిన హోలికను పూర్తిగా దహనం చేశాడు. జ్వాలల మధ్య హోలిక బూడిదైపోయింది. కాని భక్తి, ధర్మం, విశ్వాసం అగ్నిలో నుంచి మరింత ప్రకాశంతో వెలుగొందాయి. ఆ రోజు ఒక గొప్ప సత్యం ప్రపంచానికి తెలియజేసింది. భక్తిని అగ్ని కాల్చలేదు. ధర్మాన్ని ఎవ్వరూ నాశనం చెయ్యలేరు. దైవాన్ని ఆశ్రయించిన వారిని ఏ శక్తి కూడా హాని చెయ్యలేదు. అధర్మం హోలిక రూపంలో దహనమయ్యి ధర్మం విజయధ్వజం ఎగురవేసిన ఆ పవిత్ర ఘట్టాన్నే స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి నాడు హోలిక దహనం చేస్తాం. అగ్నిలో చెడు కాలిపోయిన తర్వాత జీవితం ప్రేమ, ఆనందం, స్నేహం మరియు సమానత్వం అనే రంగులతో నిండిపోవాలని అది సూచిస్తుంది. మరుసటి రోజు రంగుల హోలీ జరుపుకోవడం కూడా ఒక ఆధ్యాత్మిక సంకేతం. ఎరుపు ప్రేమకు, పసుపు ఆనందానికి, ఆకుపచ్చ జీవనానికి, నీలం శాంతికి ప్రతీకలుగా మారతాయి. హోలీ రోజున ధనవంతుడు, పేదవాడు, చిన్న పెద్ద అనే తేడాలు కనుమరుగవుతాయి. అందరూ ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హ్యాపీ హోలీ అని చెప్పుకుంటారు. అది కేవలం శుభాకాంక్ష కాదు, మన మధ్య ఉన్న భేదాలంతా పోయాయి, మనం ఒక్కటే అనే హృదయపు సందేశం. ఈ విధంగా హోలీ మనకొక గొప్ప ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పుతుంది. మనలోని హిరణ్యకశిపుని అహంకారాన్ని దహనం చెయ్యాలి, మన హృదయంలోని ప్రహ్లాదుడి భక్తిని మేల్కొల్పాలి. అప్పుడు మాత్రమే జీవితం నిజమైన ఆనందరంగులతో నిండిపోతుంది. అందుకే హోలీ ఒక పండుగ మాత్రమే కాదు, అది భక్తి, ధర్మం, ప్రేమ మరియు దైవ కృప కలిసిన దివ్యానుభూతి. ప్రతి సంవత్సరము మనకు గుర్తు చేసే సందేశం ఏమిటంటే, సత్యం ఎప్పటికీ గెలుస్తుంది, భక్తిని దేవుడు ఎప్పటికీ కాపాడుతాడు, ప్రేమే జీవితం యొక్క అసలైన రంగు. హోలీ పండుగకు సంబంధించిన పురాణ గాథల్లో ఒక ఆసక్తికరమైన కథ ధుండి అనే రాక్షసి గురించి ఉంది. ఈ కథ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొంది హోలీ సందర్భంగా పిల్లలు చేసే కేరింతలు, శబ్దాలకు ఇదే కారణంగా భావిస్తారు. పురాణ కథ ప్రకారం ఒకప్పుడు ధుండి అనే రాక్షసి గ్రామాల్లో తిరుగుతూ చిన్న పిల్లలను భయపెట్టేది. ఆమెకొక వరం ఉండేది. దేవతలు, మనుష్యులు లేదా ఆయుధాలు ఆమెను హతమార్చలేవు. అందువల్ల గ్రామస్తులు ఆమె వల్ల చాలా బాధపడేవారు. అప్పుడు మహర్షులు ఒక ఉపాయం చెప్పారు. ధుండికి ఒక బలహీనత ఉంది. పిల్లల నవ్వులు, ఆటలు, కేరింతలు, శబ్దం, హర్షధ్వానాలు, రంగులు, ఆనందం. ఫాల్గుణ పౌర్ణమి రోజున గ్రామంలోని పిల్లలు మరియు యువకులు కలిసి గట్టిగా కేకలు పెట్టారు, నవ్వారు, పాటలు పాడారు, రంగులతో ఆడుకున్నారు, కట్టెలతో అగ్ని వెలిగించారు. ఈ ఆనందం, శబ్దం, ఉత్సాహాన్ని తట్టుకోలేక ధుండి అక్కడి నుంచి పారిపోయింది. అప్పటినుంచి చెడు శక్తులను తరిమికొట్టే పండుగగా హోలీని జరుపుకుంటున్నారు. మనలోని భయం, బాధ, ద్వేషం వంటి నెగటివ్ భావాలను ఆనందం, ప్రేమ, భక్తితో తొలగించుకోవడం ఇదే హోలీ యొక్క అంతరార్థం. అందుకే హోలీ రోజున పిల్లలు కేరింతలు కొడతారు. అలాగే ఈ పండుగకు మరో అత్యంత దివ్యమైన కథ శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి యొక్క అమృతమైన ప్రేమలీలలకు సంబంధించినది. బృందావనంలోని ఆ పవిత్ర నేలపై, యమునా తీరం వద్ద, తులసి సువాసనల మధ్య, గోపికల నవ్వుల మధ్య చిన్న బాలకృష్ణుడు తన బాల్యపు అమయకత్వంతో
ఒకరోజు తన తల్లి యశోదను అడిగాడు, అమ్మా, నేను ఎందుకు ఇంత నల్లగా ఉన్నాను? రాధ మాత్రం ఎందుకు అంత తెల్లగా ప్రకాశంగా ఉంది అని. ఆ ప్రశ్నలో చిన్నారి మనసు ఉన్నప్పటికీ ఆ ప్రశ్నలో ఒక దివ్య లీల దాగి ఉంది. యశోదమ్మ తన కుమారుడి బాధను చూసి ప్రేమగా నవ్వుతూ చెప్పింది, నీకు నచ్చిన రంగును రాధ ముఖానికి రాసేయ్ కృష్ణా అని. ఆ మాటలు వినగానే బాలకృష్ణుడు తన చిలిపి నవ్వుతో తన చేతుల్లో రంగులు తీసుకుని రాధను వెదుక్కుంటూ వెళ్ళాడు. రాధను చూసిన క్షణంలో ఆ వసంతం మరింత ప్రకాశించింది. కృష్ణుడు ఆమె ముఖానికి మృదువుగా రంగులు రాయగా రాధ నవ్వింది. ఆ నవ్వు బృందావనమంతా ఆనందంతో నింపింది. ఆ క్షణం నుంచి రంగులు కేవలం ఆటగా కాకుండా ప్రేమ యొక్క భాషగా మారాయి. ఆ రంగులు భేదాలను తొలగించాయి. నలుపు, తెలుపు అనే తేడా మాయమైంది. అక్కడ కేవలం ప్రేమ మాత్రమే మిగిలింది. అదే హోలీ రంగుల ఆరంభమని భక్తులు విశ్వసిస్తారు. బృందావనంలో కృష్ణుడు గోపికలతో కలిసి రంగులు చల్లుకుంటూ, నీటి పిచికారిలతో ఆడుకుంటూ, తన మురళీనాదంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తూ ఆడిన ఆ లీలలు ఇప్పటికీ భక్తుల హృదయాల్లో జీవిస్తూనే ఉన్నాయి. అక్కడ హోలీ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది కృష్ణుని సాక్షాత్కార అనుభూతి. వృందావనం, మధుర, నందగాంవ్ ప్రాంతాల్లో హోలీ రోజుల్లో గాలిలో కూడా భక్తి పరిమళిస్తుంది. భక్తులు రాధే రాధే, కృష్ణా కృష్ణ అంటూ రంగులు చల్లుకుంటూ మనలోని అహంకారం, భేదభావం అన్నింటినీ మరచి దైవ ప్రేమలో లీనమవుతారు. కృష్ణుడు రాధకు రంగులు రాసిన క్షణం మనకొక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్నిస్తుంది. దేవుని దృష్టిలో అందరూ సమానమే, భేదాలు మన మనసులోనే ఉంటాయి. రంగులు మనల్ని ఒకటిగా చేస్తాయి, మన హృదయాలను ప్రేమతో నింపుతాయి. హోలీ రోజున చల్లుకునే ప్రతి రంగు ఒక భావాన్ని తెలియజేస్తుంది. ఎరుపు ప్రేమకు, పసుపు ఆనందానికి, ఆకుపచ్చ జీవనానికి, నీలం కృష్ణుని దివ్యత్వానికి ప్రతీక. ఈ పండుగ మనకు చెప్తుంది, మనలోని ద్వేషాన్ని వదిలి ప్రేమను ఆహ్వానించాలి, భేదాలను మరచి స్నేహాన్ని పెంచాలి, అహంకారాన్ని విడిచిపెట్టి భక్తిని స్వీకరించాలి. బృందావనంలోని ఆ రంగుల ఆటలో దాగి ఉన్న సత్యమేమిటంటే, ఆత్మ దేవునితో కలిసే ఆనందమే అసలైన హోలీ. అందుకే హోలీ ఒక సాధారణ పండుగ కాదు, అది రాధాకృష్ణుల ప్రేమలీలల స్మరణ, వసంత ఋతువు యొక్క స్వాగతం, మనసుల మధ్య ఉన్న గోడలను కూల్చే ప్రేమోత్సవం మరియు జీవితం రంగులతో నిండాలని కోరుకునే ఒక దివ్య ప్రార్థన. ప్రతి సంవత్సరం హోలీ వచ్చేటప్పుడు అది మనకు ఒకే సందేశమిస్తుంది: ప్రేమించు, క్షమించు, ఆనందంగా ఉండు. ఎందుకంటే ప్రేమే దేవుడు, ఆనందమే జీవితం, రంగులే దైవానుగ్రహం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మా పేజీ లేదా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు ప్రేరణ. మరో దివ్య కథతో కలుద్దాం. హోలీ శుభాకాంక్షలు.